స్టూడెంట్ చదవడానికి కాలేజీకి వచ్చినప్పుడు లేదా చదవడానికి ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇంకోటి ఉన్నప్పుడు కానీ ప్రతి ఆస్పెక్ట్లో అంటే టీచర్ రెస్పెక్ట్ వాళ్ళ తల్లిదండ్రుల రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇంకోటి కానీ ఉండడం ఏదైతే ఉంటుందో వీళ్ళు షార్ట్ కట్ మెథడ్స్ ఐడెంటిఫై చేసుకోవడం, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, ఇంకోటి చేసుకుని ఫైనల్గా లైఫ్లో చివరికి వచ్చిన తర్వాత ఎటు కాకుండా ఇబ్బంది పడతాం అన్న విధానం ఉందండి. ఇది కూడా 1-2 సార్లు మీకంటే ఒక 10 సంవత్సరాల వయసు పెద్దన్న మెచ్యూరిటీతో మీరు ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది పిల్లలంటే మీరు అబ్జర్వ్ చేస్తే తల్లిదండ్రులు మాకు ఏం చెప్తారంటే కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మా పిల్లడు చాలా మెచ్యూరిటీ ఉన్నవాడండి, అసలు పెద్దోళ్ళు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తాడంటారు. మీరు విన్నారా? చాలామంది అంటారేమో కదా, పెద్ద పిల్లోడు ఎలా అంటే వీడికి 15 ఏళ్ళే కానీ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నంత మెచ్యూరిటీ ఉంది సార్, వీడికి అంత తెలివి ఉంది, వీడికి అంత బాగా ఆలోచిస్తాడని చాలామంది అంటారు. అంత ఆలోచించడం అంటే నా ఉద్దేశం వేరే సంబంధం లేని వాటికి సినిమాల గురించో లేకపోతే షేర్ మార్కెట్ల గురించో రియల్ ఎస్టేట్ గురించో చెప్పమని కాదండి. అంటే అంత వయసు ఉన్నవాడు నిజంగా ఆలోచించినట్టు నువ్వు ఆలోచించాలి అంటే డిసిప్లైను, పంక్చువాలిటీ, అబద్ధాలు చెప్పకుండా మోసం చెప్పకుండా సిస్టమేటిక్గా ఉండడం అని ఏదైతే క్వాలిటీస్ కొంచెం పెద్ద వయసులకు ఉంటాయో ఆ క్వాలిటీస్ ఉంటే ఆ పదం మనం అనాలి. ఆ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ డైమెన్షన్స్ కాకుండా ఆలోచించాలి. అట్లాగే జనరల్గా ఈ కంపెనీస్కి ఎవరన్నా సీనియర్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు సలహా అలాగే ఇస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో కానీ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అవి చెప్తారంటే తప్పనిసరిగా వాళ్ళు చెప్తారు. కాబట్టి అవన్నీ అప్డేట్ అయ్యి ఆ స్కిల్స్ అని నేర్చుకోవాలి. ఒకవేళ ప్రాక్టికల్గా స్కిల్స్ మీరు రాకపోతే ఆన్లైన్లో ఏ విధంగా నేర్చుకోవాలి ఏంటి అనేది దానికి ఒక మెథడాలజీ ఉంటుంది. అఫ్కోర్స్ మనం వీడియోలో చెప్దాం అనుకున్నాం. సో దాని ప్రకారం మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎవ్రీ టైం ప్రతి విద్యార్థి వాడు క్వశ్చన్ చేసుకోవడం వచ్చినంత వరకు అది సేఫ్ అండి. ఎగ్జాక్ట్లీ. ఎదటోడిని క్వశ్చన్ చేస్తారు మనోళ్ళు. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి అంటే సార్ చెప్పింది ఏంటంటే తప్పు ఒప్పు కదా ఎగ్జాక్ట్గా తినలేని మీరు గీసుకోవాలి. ఇది తప్పు ఇది ఒప్పు. సో ఆ ఒప్పు అనేది మీరు కరెక్ట్గా చేయాలి, తప్పులు అనేది అవాయిడ్ చేయాలి. అంటే మీరు క్వశ్చన్ హార్ట్ని అడగాలి, మైండ్ అడగకూడదు. మైండ్ అడిగితే టెంప్టేషన్గా ఆన్సర్ ఇస్తుంది, అంతే కదండి. మంచిది కూడా చెడ్డదని చెప్పుద్ది. మైండ్కి ఉన్న మైండ్కి వ్యావరంగా ఉంటుంది కదా మనకి అందరికీ. సో హార్ట్ఫుల్గా మనం అడిగినప్పుడు అంటే జనరల్గాను కరెక్ట్గా మనం ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నది డెఫినెట్గా ఉంటుందండి ఆ క్వశ్చన్ చేసుకున్నప్పుడు.